ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సంఘమంతటికి ఈ యొక్క సాయంత్రకాల ఆరాధనకు ఆహ్వానము తెలియచేస్తూ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఆరాధనను ప్రారంభించుకున్నట్టుకు గాను 135వ కీర్తన, రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో అనే కీర్తన పాడుతూ ఈ ఆరాధనను, శుక్రవారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణ అధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సంఘములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసి పాపల దీవెనమూర్తి. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి,
ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే జీవనముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగణమిన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరే కోము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయనే కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యేని మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేటుకు అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 8వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సంకీర్తన 8 ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అనంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను
సముద్ర మార్గములలో సంచరించి వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అందరం కలిసి యెహోవా మా యెహోవా మా ప్రభువా, ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి అలాగే నిలువబడి ఉండండి. నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము 37వ వచనం నుండి 47వ వచనం వరకు గల భాగాన్ని ఎవరైనా చదవాలని చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. ఒక నిమిషం పాటు ఆగుదాం, అదేదో వస్తుందా? ఓకే చదవండి. శుక్రవార సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుండి 47వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచన ప్రారంభం. వారు ఈ మాటని హృదయములో ఉంచుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్ద వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరముల వారికి వేరే రక్షణ పొందుడని వారిని చెప్పాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికిని భయం కలిగను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టి ఉంచుకో. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు అనేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను. ఈ వాక్య పాఠము ఎంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. చెప్పేచ్చా? దేవుని వాక్య సిద్ధ కొరకై మనం అందరం కలిసి 239వ కీర్తన పాడుకు దేవుని వాక్య కొరకై సిద్ధపడదాం. 239 ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అనే కీర్తన. ఆత్మ నడుపు సత్యములోని ఎప్పుడే, ఆత్మ నడుపు, ఆత్మాని సాయంబు అధికంబుగానిచి
ఆత్మాంబుగాదు పారమార్థిక బుద్ధి కోరునాటుగాను ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములో ఇప్పుడే ఆత్మా నడుపు అంధత్వం భూవలన మందమయుండుమా లంబులెల్లని యందు వెలుగుటకు ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములోని ఇప్పుడే ఆత్మా నడుపు నిర్మల హృదయంబు నిరతంబు మాకేసి కూర్మిన్ని వరముల గోర్చే దేవించే ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములోనికిప్పుడే లోనికిప్పుడే ఆత్మా నడుపు దీవించి పంపుమో దైవాత్మమును భావజ్ఞానమొసంగి ప్రభు సేవలోనా ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములోనికిప్పుడే ఆత్మా నడుపు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దినం చదువుకోబడినటువంటి వాక్య భాగంలో 37వ వచనం నుండి 47వ వచనం వరకు అపోస్తుల కార్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం చివరి భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. పేతురు అక్కడ ఉన్నటువంటి సహవాసంతో కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారి హృదయములు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, వాక్యం వింటున్న ప్రజలకు హృదయములో నొప్పి కలిగింది. నొప్పి కలిగి దేవుని వాక్యము వింటూ ఉన్నప్పుడు మన జీవితాలకు మన హృదయాలకు ఒక కదిలింపు అవసరం. ఆ కదిలింపు వారికి దేవుని యొక్క ఆత్మ ద్వారా విత్తబడిన వాక్యము వారి హృదయాలలోనికి ఎలా వెళుతుందని ఉన్నదండి దేవుని వాక్యంలో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములోను మనం చూచినప్పుడు దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కేళ్లను మూలుగలను విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కనుక హృదయం నొచ్చుకోవడానికి గల కారణం అక్కడ మనకి క్లియర్గా దేవుని వాక్యాన్ని బట్టి
పౌలు హెబ్రీ సంఘానికి తెలియజేసిన విషయాన్ని ఇక్కడ పేతురు దేవుని వాక్యమును విత్తుచూ ఉన్నప్పుడు ఆ వినిన వారి హృదయాలు నొచ్చుకున్నాయి. దేనికి నొచ్చుకున్నాయి? నేను కూడా ఆరాధన చేసేటప్పుడు నొచ్చుకున్నాను. నా హృదయంలో నొప్పి ఉంది కొంచెం. అందుకే ఏది సరిగా చేయలేని పరిస్థితి. చాలా యాక్టివ్ 4 o'clock లేచి చక్కగా అన్నీ ప్రిపేర్ అయ్యాను. కానీ చర్చికి వచ్చిన వెంటనే అనవసరంగా యేసు నన్ను కెలికాడు, గాయపడ్డది. ఆరాధనలో మనం పవిత్రంగా, ఎంత పవిత్రంగా ఉన్నా మానవ మాత్రులమైన మన హృదయాలు ఎంత పరిశుద్ధుడైనా, ఎంత స్టాండ్ బై తీసుకున్నా హృదయాలు నొచ్చుకుంటాయి. కనుక దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పటికీ అది మన హృదయాలను దేవుని విషయాల మీద అది కదిలించాలి. కానీ మానవుడమైన మనము ఏమవుతామంటే భౌతిక విషయాల చేత కదిలింపబడతాం. నాకు కలిగిన శోధన అదే. ఎంతగా ప్రార్థనా పరులంగా మనం జీవించాలనుకున్నా భౌతిక సంబంధమైన విషయాలు మనల్ని కదిలిస్తూ ఉంటాయి. కనుక దేవునిలో స్థిరంగా ఉండం. కనుకే దేవుని వాక్యములో అంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నారంటే, సహోదరులారా మేము నొచ్చుకొని ఉన్నాం అనగానే, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును. అప్పుడు పేతురు ఆయన మాటకు సమాధానం, మేము ఏమి చేతుము? ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగులను భజించుమట్టుకు ప్రవహించినటువంటి ఆత్మకార్యము వారి హృదయాలతో ఏం కలిగించింది అంటే ఒక ఒప్పుకోలు. యు ఆర్ నాట్ యాక్సెప్ట్. ఎందుకు మా హృదయాలు ఇంతగా పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నాయి? మేము ఏమి చేయాలి అంటే, ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు మనకు తెలిసినప్పుడు మన హృదయాలు ఏదో ఒకటి చేసి ఆ భారాన్ని తొలగించుకోవాలి. కనుక పేతురు వారికి చెప్తూ ఉన్నాడు. ఏమనంటాడంటే, ఇక్కడ గమనించినప్పుడు మీరు మారు మనస్సు ఒక్కటి, అక్కడ 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి, మీరు రిపెంటెన్స్ కావాలి, హృదయాలు మార్పు చెందాలి, మీరు మారు మనస్సు పొంది తర్వాత ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్, పాప క్షమాపణ నిమిత్తము, మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాలా అవసరమైన విశ్వాసికి, లేక దేవుని యందు దేవుణ్ణి అనుసరిస్తున్న వారికి, దేవునిలో నిలబడాలని ఆశ కలిగిన వారికి మొట్టమొదట మన యొక్క మనస్సు మార్పు చెందాలి, మారు మనస్సు పొంది. 3వ వచనం నుండి మనం చూచినప్పుడు, ఎందుకు మనము దేవునికి దూరమైపోయాం గనక ఈ దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు వారి హృదయాలు నొచ్చుకున్నాయి. ఇక్కడ చాలా చక్కగా పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్తూ ఉన్నాడు, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు వలన సమీపస్తులై ఉన్నారు. ఒకటి, యేసు ప్రభు జరిగించిన శిలువ కార్యం, ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తం, ఇవి మనలను దేవునిలో ఒక సమాధానకరమైనటువంటి అనుభవం నడిపిస్తూ ఉంది. 14 అంటాడు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే దేవుని ఎడల ఒక మంచి కార్యం జరిగించడానికి, లేక ఒక మంచి నడవడికి నడిపించడానికి, పిల్లల్ని తల్లిదండ్రులు ఒకవేళ గద్దిస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో కోపం వస్తుంది. ఎవరికి? తల్లిదండ్రుల మీద. నువ్వు అది తినొద్దు అంటే చాలు, అది తినేదే. కానీ వారి ఆరోగ్య పరిరక్షణ కొరకు తల్లిదండ్రులు చెప్తారు. ఎవరికైనా రెస్పిరేషన్ ప్రోగ్రాం కానీ, లేకంగా ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా అని మరలా ఆ ఐస్ క్రీమ్ మరలా ఈ వ్యాధి తిరగబడుతుంది.
కనుక దూరస్తులైనటువంటి వారికి ఇక్కడ చెబుతూ ఉన్నప్పుడు మాట, ఆయన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషము, దేవుని చిత్తమును నెరవేర్చని మానవాళి దేవుని మీద ద్వేషాన్ని పెంచుకుంది. ధర్మశాస్త్రాన్ని పాటించక, దేవుని యొక్క విధులను నిర్వహించక, వ్యతిరేకపరుస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈ ద్వేషాన్ని, మనకు దేవునికి ఉన్నటువంటి ద్వేషాన్ని అనగా విధి రూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత, ఎందుకు యేసు ప్రభు ద్వారా మనకి ఈ సమాధానం కలుగుతుంది అంటే, ఆయనకు మనకును దేవునికిని సమాధానము లేని ఆ పరిస్థితులను చక్కపరిచినవాడు. విధి రూపకమైనటువంటి ఆ మధ్యగోడ ఏమిటి అన్నమాట? మనకి దేవుని ఆజ్ఞ ఇవ్వబడింది. ఆజ్ఞ దాటి అవతలకి వెళ్ళాలంటే ఆజ్ఞను నెరవేర్చి అవతలకి వెళ్ళాలి. నది దాటాలంటే అవసరమైతే ఈత వేయాలి, లేకపోతే ఒక బోటో ఏదో వేసుకుని మనం అవతలకి దాటాలి. అంతేగాని నేను అవతలకి వెళ్ళిపోగలను అనుకుని మనం యువతలే ఉంటాం, కానీ అవతలకి ఏమాత్రం కూడా వెళ్ళలేము. కనుక ఈ విధి రూపకమైన ధర్మశాస్త్రమును దేవుడు తన కుమారుని ద్వారా నెరవేర్చి మనకును వారికిని ఉన్నటువంటి ఆ యొక్క గోడను ఎలా కొట్టాడట? తన శరీరమందు కొట్టివేయుట చేత, తన శరీరమందు కొట్టివేయుట చేత దాన్ని పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికిని మానవులకును మధ్య ఉన్నటువంటి ఆ బ్యారియర్ని తీసివేసి మనల్ని ఏకం చేసిన దేవుని. కనుక మీరేం చేయాలంటే, ఒకటి మారు మనసు పొందండి, రెండవది బాప్తిస్మము పొందుడి. కనుక ఇక్కడ 15వ వచనంలో 16వ వచనంలో చూచినప్పుడు తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను. గనుక మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని మీరు ఎంతవరకు అనుకున్నట్లుగా దేవుని యొక్క కుమారుడిగా మీరు భావించలేదు, వ్యతిరేకిగా మీరు ఇప్పుడు దాకా చూచారు. యెహోవాయే దేవుడు, మోషే ధర్మశాస్త్రమే దైవత్వం అని మీరు అనుకున్నారు. కరెక్టే, కానీ దాన్ని నెరవేర్చారా? నెరవేర్చలేదు. కనుక పాత నిబంధన ద్వారా విధి రూపకమైనటువంటి శాసనాలు వచ్చి దేవునితో సమాధాన పడలేనటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఆ ఓల్డ్ టెస్ట్మెంట్, ఆ పాత నిబంధనను నెరవేర్చిన క్రీస్తు ప్రభు, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవుని సహవాసంలోనికి చేరగలుగుతూ ఉన్నాము. అది పౌలు ఇక్కడ రాస్తూ, పేతురు వ్రాసినటువంటి ఈ మాటలను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. దూరస్తులైన మనము దేవునికి సమాధాన సువార్తను ప్రకటించడం ద్వారా పేతురు వీరు సమాధానపరచబడ్డానికి ఇష్టపడుతూ ఉన్నారు. 38వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. మారు మనసు, రెండోది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము. చాలాసార్లు మన జీవితంలో ఈ పశ్చాత్తాపము, రిపెంటెన్స్ బ్యాప్టిజం, ఇది క్రీస్తు యేసు నామములో పశ్చాత్తాపండి అనగా పాపమును ఒప్పుకొని, మనం ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో, వ్యతిరేకమైన స్వభావముతో మనము దేవునికి దూరస్తులమయ్యాము, కనుక అది విడిచిపెట్టి పాపములో కొనసాగడం కాదు. చాలామంది బాప్తిసం పొందుతారు, కానీ ఇంతకు ముందున్న పాపాలు క్షమాపణ పొంది విడిచిపెట్టేవారు కొంతమంది ఉంటారు, కొంతమంది అదే పాపములో కొనసాగేవారు ఉంటారు. మరొక విధమైన పరిస్థితి ఏమిటంటే, వారు బాప్తిసం పొంది ఉంటారు, ఇంతకుముందు పశ్చాత్తాపడిన పాపాలు చేయకపోవచ్చు, కానీ కొత్త రకాలైన పాపాలు వారి జీవితంలో ఒక అడ్డుబండగా వస్తాయి. ఎగ్జాంపుల్, ప్రార్థనా జీవితం లేకపోవడం, దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండలేకపోవడం,
మూడవది దేవుణ్ణి ప్రేమించరు, లేక దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకుంటూ పొరుగువారిని ప్రేమించని స్థితి. పొరుగువారిని ప్రేమించని స్థితి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనే దేవుని ఆజ్ఞ. కనుక మనము దేవుని ఎడల నమ్రత కలిగి విధేయత కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పాపక్షమాపణ. రెండవది పాపక్షమాపణ. బాప్తీసం తీసుకున్న తర్వాత జరిగే కార్యాల గురించి చెప్పాను. పాపక్షమాపణ. ఉదాహరణకి మనం పాపక్షమాపణ అంటే ఎలాగనుకుంటామంటే ఒక ఫీలింగ్, సారీ అని చెప్పేసిన తర్వాత ఇంకా వాడు క్షమించకపోతే వాడు ఇంకా దాన్ని గుర్తు చేసుకుంటుంటే సారీ చెప్పాను కదా అని మనం తిరుగుబడుతూ చేస్తూ ఉంటాం. ఈ పాపాల విషయంలో కూడా ఒక సారీ చెప్పి దేవుని సన్నిధిలో చేసిన తిరుగుబాటు లేక పాపములు క్షమించబడ్డాయి అనేసుకోవడం కాదు. ఇక తిరిగి చేయకుండా, తిరిగి అలాంటి జీవితం జీవించకుండా విడిచిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కనుక పాపంలో బాప్తీసం తీసుకొని పాపంలో కొనసాగడం దేవునికి విరుద్ధం. అలాగ చేయవారు దేవునికి బిడ్డలుగా కానీ, దేవుని యందు విశ్వాసం గలవారుగా కానీ, లేక పశ్చాత్తాపం పొందిన వారుగా కానీ పరిగణింపబడరు. ఇది పేతురు వారితో చెప్తున్న మాట. రెండవది, పేతురు బాప్తీసం యేసునామంలో బాప్తీసం పొందడం అంటే చాలామంది ముంచబడము నీళ్లలో, లేక తల మీద ఆ యొక్క నీటిని స్ప్రింక్లింగ్ చేయడము చేస్తే ఇక బాప్తీసం పొందినట్లే అని అనుకుంటాం. బాప్తీసం పొందాము అనుకుంటాం. కానీ యేసు ప్రభువుని విశ్వాసంలో నమ్మడంలో ఆ కార్యాన్ని ఏమాత్రం తలంచుకోం. నేను క్షమాపణ పొందాను, ఒక బాప్తీసం పొందినటువంటి దేవుని బిడ్డను అని అనుకోం. ఏమనుకుంటామంటే మానవ స్వభావం, మానవ నైజం మన శరీరాల్లోనికి, మన స్వభావాల్లోనికి వచ్చి దైవ నీతిని నెరవేర్చని పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కనుక బాప్తీసం అంటే నేను బాప్తీసం పొందాను కనుక నా ఇష్టానుసారంగా జీవిస్తాననేది పద్ధతి కాదు. యేసునామం బాప్తీసం పొందిన వారు లోకములోను ప్రభుతో ఉన్నామని, లోకములో ఉన్నప్పటికీ, లోకముతో ఉన్నప్పటికీ మేము ప్రభుతో ఉన్నవారము అని చెప్పి ఆయన్ని వెంబడించాలి. ఆయన్ని వెంబడించడం అంటే ఆయన చేసిన కార్యాలు చేసుకుంటూ వెళ్ళడం. ఆయన చేసిన కార్యాలు చేసుకుంటూ వెళ్ళడం, ఆయన పొందిన శ్రమలలో పాలిభాగస్థులం అవ్వడం. ఆయన శ్రమలలో పాలిభాగస్థులం అవ్వడం అంటే ప్రభు అంటాడు కదా, ఎవడు తన సిలువను ఎత్తుకొని, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఆయన ఒక్క మాట సూటిగా చెప్తాడు. యేసు ప్రభు వారు ఒక మాట మనకి చెప్తారు. 8వ అధ్యాయం 37వ వచనం, మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? కనుక 34వ వచనంలో ఆయన తన శిష్యులను జనసమూహను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపగలను. అంటే మనము దేవునికి ప్రతిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనమేమివ్వాలి అంటే మనం కలిగినటువంటి, మనకు వస్తున్నటువంటి శ్రమలలో, బాధలలో, కష్టాలలో అవన్నీ కూడా ఒక సిలువకు సాదృశ్యం, గుర్తు. కనుక వాటినన్నిటినీ మోసుకొని నా దగ్గరికి రావాలి అని ప్రభువు వారికి చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమయంలో మనము గమనించినప్పుడు దేవుని వాక్యములో నో ప్రయారిటీ టు వరల్డ్లీ థింగ్స్. మొట్టమొదట మనం గమనించవలసింది ఏంటంటే భూ సంబంధమైన లేక ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము ప్రయారిటీని ఏమాత్రం కూడా ఇవ్వనక్కర్లేదు. అంతేకాదు భూ సంబంధమైన కార్యాలు చేసి దైవ సంబంధమైన దేవుని యొక్క పనిని కొనసాగించామని అనుకోవడానికి వీల్లేదు. వాటిని కలిగి సమిష్టిగా మనం దేవునితో ఐక్యపరచబడలేం. భూ సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టాలి. అలాగని భోజనము, పానము, సహవాసం కాదు.
విడిచిపెట్టమంటున్నది. నీ ప్రవర్తన విషయంలో, నీ ఆలోచన విషయంలో, నీ స్వభావం విషయంలో దైవత్వమైన స్వభావం మనలో ఉండాలి. మనము కలిగి ఉన్న ఈ శరీరము దేవుని చేత పొంది ఉన్నది. అదే మనం చూసినప్పుడు 1 కొరింథీ పత్రికలో మనము 11వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఆ, ఈ పాత్రలోనికి త్రాగునప్పుడెల్లా ఆ, ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. చాలండి. ఇక్కడ యేసు ప్రభు మన కొరకు చేసిన ఒక ప్రాముఖ్యమైన కార్యం, వరల్డ్లీ థింగ్స్ ని మనం ప్రేమించి వాటిని చేయడం ద్వారా దేవుని మన్నన పొందాం. మనము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా ఆయన ఇచ్చుచున్నటువంటి, ఆయన మన కొరకు ఇచ్చే నిత్య జీవం కొరకు దీన్ని తినువాడు నిత్య జీవానికి పాత్రుడవుతాడు. ఇది నా రక్తము వలనైన ఒక క్రొత్త నిబంధన. యేసు ప్రభు శిలువ యాగం ఒక క్రొత్త నిబంధన కనుక పాత నిబంధనను వడంబడికినటువంటి మీరు ఇప్పుడు నూతన నిబంధనలోనికి బాప్తీసం పొందారు, పాపక్షమాపణ పొందారు. అంతేకాదు సంస్కారంలో పాలు పంపులు పొందుతున్న మీరు దేవుని విషయమైనటువంటి వాటిలో మనము వీటి చేయుటకు సిద్ధముగా, దేవుని కార్యాలను చేస్తూ లేక చేయడానికి సిద్ధముగా లేని పక్షములో మనము తీసుకున్నటువంటి బాప్తీసానికి ప్రయోజనం ఉండదు. చాలాసార్లు మనం ఒక బాప్తీసం అనే మాటను చాలా బాప్తీసం కానీ నిర్ధారణ కానీ ఏదైనా తీసుకున్న మనం దైవ సంబంధమైనటువంటి స్పృహ కలిగి జీవించడానికి సాయశక్తుల ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా ఎవరి సిలువను వారు ఎత్తుకొని జీవించని ఎడల నిజమైన విశ్వాసిగా కొనసాగలేడు. ఎందుకంటే వారిలో ఫెయిత్ ఉండదు, విశ్వాసము ఉండదు. హృదయములో విశ్వాసము లేనప్పుడు బాప్తీసం యొక్క కార్యక్రమం, బాప్తీసం అనే ఆ సంస్కారం ద్వారా నీకు ఒక ముంగుర్తు, అంతే. నేను కడగబడిన వాడను, దేవుని యొక్క బిడ్డను అనడానికి బాప్తీసం, అంతేగాని బాప్తీసం తీసుకున్న వెంటనే నువ్వు పరలోకం వెళ్తావని కాదు. చాలాసార్లు మన జీవితంలో మన నిజ జీవితాన్ని దేవునికి సమర్పించవలసిన ఆవశ్యకత ఉన్నది. రెండవది, పేతురు మరొక 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. పశ్చాత్తాపపడి బాప్తీసము పొందుడి, అప్పుడు మీకు పాపక్షమాపణ కలుగును. మనము ఒకసారి క్షమాపణ పొందిన మనం, బాప్తీసం పొందిన మనం ఇక ఎన్నటికీ పాపం చేయకుండా ఉండేవారం కాదు. మన జీవితంలో కొత్త రకాలైనటువంటి, కొత్త విధానమైనటువంటి దేవుని ఆజ్ఞను, దేవుని నిబంధనను అతిక్రమించే పనులు కొన్నిసార్లు మనం చేస్తాం. అందుకే సూటిగా ఒక్క మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతునుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ బాప్తీస కార్యక్రమం, క్షమాపణ పొందుకున్న కార్యక్రమంతో మన కార్యాలు పూర్తి అయిపోలేదు. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మనం అయిపోలేము. కనుక మన నిత్య జీవితంలో, మనం జీవిస్తున్న జీవితంలో ఏదైనా పాపము, ఏదైనా తప్పితము దేవునికి విరోధముగా చేసిన ఎడల మరలా మనం రిపెంటెన్స్ అనేది దిస్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. క్షమాపణ పొందిన మనము దేవునిలో మరలా కొనసాగడానికి మనకి అనేక మార్లు మనం తప్పిపోతున్న సమయంలో ఏ తప్పితమైతే మనం చేశామని మన హృదయాలను నొప్పిస్తుందో వాటి విషయాల్లో దేవుని యందు కూర్చొని మనము ప్రార్థించవలసిన ఆవశ్యకత ఉంది. మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన
నమ్మదగినవాడు. ఒప్పుకోవడం అనేది నువ్వు చేయకుండా నువ్వు ఎంత నమ్మకం దేవుని మీద పెట్టుకున్నా. ఈ మధ్య ఒక వీడియో వచ్చింది, ఆ పిల్లాడికి అర్థం అవడం లేదు. సండే స్కూల్ టీచర్ చెప్పిందట, ఏమని, ఈ నువ్వు చిన్న విశ్వాసం ఉంచి ఈ ఈ కొండను సముద్రంలో పడమంటే పడిపోద్ది అని. ఆ వాక్యాన్ని విన్నాడు. కొబ్బరి చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు కదా. ముందేం పడ్డది? కొబ్బరి మట్ట పడ్డది. ఏంటి, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇస్తాడని సండే స్కూల్ టీచర్ చెప్పింది, కానీ నాకు కొబ్బరి మట్ట తప్ప కొబ్బరికాయలు రావట్లేదని బాగా దిగులుతో ఉన్నాడు. ఎవడో తీసేవాడు ఆ దారిని, వేరే దారిని వెళ్ళాలి, కానీ ఈ దారిని రప్పించటం. దేవుని యందు విశ్వాసం ఉంచటంలో మనం చిన్నపిల్లల వలె కాదు. కానీ ఆయన చెప్తాడప్పుడు ఆ కొబ్బరికాయలు కావాల్సినన్ని తీసి అంటాడు, దేవుడే నన్ను ఈ దారిని రప్పించాడు అని. దేవుడు కొబ్బరికాయలు ఏ అవకాశం లేకుండా దానికి అయ్యి పడేటువంటి పరిస్థితి కాదు. దేవుడు తన కార్యాన్ని వేరొకరి ద్వారా సఫలపరుస్తారు. ఇందులో సత్యం మనం గమనించడం ఏమిటంటే, ఇతరుల ఎడల మనము కలిగి ఉండవలసినటువంటి యోగ్యమైన ఈ పశ్చాత్తాప కార్యక్రమంలో, లేక మనము చేసిన వాటిని క్షమించే విషయంలో, మనము ఇతరులని క్షమించే విషయంలో కూడా దేవుడు మన దగ్గర చూస్తూ ఉన్నాడు. కనుక ఈ పశ్చాత్తాపడి దేవునిలో ఎదిగే వారికి పరిశుద్ధాత్మను వరమును అనుగ్రహింపబడును. అక్కడ పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట అక్కడ అంటాడు, ఏమంటాడంటే ఆ 38వ వచనం చివరి భాగంలో, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును, పరిశుద్ధాత్మ వరము అనగానే మన ఆలోచనలలో భాషలు మాట్లాడము లేకపోతే మరొకటో కాదు. కానీ ఈ పరిశుద్ధాత్మ వరము ఏమి చేసింది అంటే, వారి హృదయాలు నొప్పింపజేసింది. మేము ఏమి చేయాలి అనేటువంటి ఒప్పుకోలును అడిగింది. మన జీవితాలలో కూడా తిరుగుబాటు కాదు. వాట్ వి డిడ్ రాంగ్, దేవుని పక్షముగా దేవుని ముందు మనము ఏమి తప్పుతము చేశాము అని పరీక్షించుకోవడం కూడా ఈ పరిశుద్ధాత్మ వరములలో పవిత్రపరిచే ఈ కార్యం, పవిత్రపరిచేటువంటి ఈ కార్యాన్ని మనము గుర్తించుకోవాలి. ఈ దేవుని యొక్క ఆత్మ మనలను పవిత్రపరుస్తుంది. ఇందాక చదువుకున్నాం కదా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో, మీ ప్రతి పాపమును పరిహరించి సమస్త దుర్నీతి నుండి మిమ్మలను పవిత్రపరుస్తుంది. కనుక ఇది పరిశుద్ధాత్మ కార్యము అని మనం నమ్మాలి. అప్పటి నుండి వారి మాటలు వినట ఆ దినాన్ని 3000 మంది అక్కడ వారు ప్రభు సహవాసంలోనికి, అపోస్తుల యొక్క పరిస్థితుల్లోనికి, దేవుని యందు నమ్మకం కలిగి విశ్వాస జీవితంలోనికి 3000 మంది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు చేసిన కార్యము ఏమిటంటే, మొట్టమొదటిది బాప్తిసం పొందారు. తరువాత ఏం చేశారంటే అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యమందు, దేవుని వాక్యములో వారు ఎదుగుచూ ఉన్నారు. తర్వాత దైవికమైన బిడలతో కలిసిన సహవాసం ఉన్నది. ఈ కరోనా వచ్చి దేవుని బిడలతో కలిగిన సహవాసం లేదు, చాలా మందికి ఉండడానికి అవకాశం లేదు. బహుశా అభిషేక్ చెప్తూ ఉంటాడు, ఏమండి ఈవేళ ఎక్కువ మంది చూసారంటే ఎంతమంది అని అడిగితే 10 మంది అంటాం, లేకపోతే 89 అని చెప్తాడు. అనుకుంటాను, అదే మనకి ఎక్కువ అన్నమాట అని. అంటే ఎక్కువ మంది చూడటం కాదు, ఈ సహవాసం మనకు కావాలి అనే ఆసక్తి మనకు ఉంటే మనం చూస్తాం. మనకి అటువంటి ఆసక్తి మన జీవితంలో కావాలి. అక్కడ ఒకటి దేవుని వాక్యమందు ఆ బోధలందు మనసుంచారు,
సహవాసమందును ఉన్నారు, తర్వాత రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు. ఈ సంబంధం తెగిపోలేదు, ఎడతెగక కొనసాగుతుంది. ఎడతెగక చేయుచుండిరి అనేటువంటి మాట, ఎడతెగక ఉండిరి అనేటువంటి మాట ఆ యొక్క 42వ వచనం చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునితో మన యొక్క బంధం ఎప్పటికీ తెగిపోవడానికి వీలు లేదు. ఇందులో 2 రకాలైన పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే, నా ప్రార్థన మించింది ప్రార్థన లేదనుకోవడం ఒకటి తప్పది. ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి, అంతేకాదు ఇతరులు కూడా మన కొరకు ప్రార్థన చేయాలి. నా విశ్వాసం, నా భక్తే గొప్పది అనుకునేటువంటి అది దేవునికి విరుద్ధమైనటువంటిది. రెండవది ఇక్కడ అంటాడు 43వ వచనంలో, ప్రతి వానికి భయము కలిగెను. దేవుడు అనగా లేక దేవుని బిడ్డలంటే ఒక భయము కలిగినట్లుగా మనం చూస్తాం. స్కూల్ చదివేటప్పుడు హెడ్ మాస్టర్ గారిని చూసి పిల్లలు భయపడుతూ ఉంటారు కదా. హెచ్ఎం గారు వాళ్ళు ఏం తప్పు చేయరు, రోడ్డు అంతా వెళ్తేనే భయపడుతూ ఉండేవారు. ఈ రోజుల్లో అదేమి లేదు, అస్సలు ఏమి లేదు. అసలు ఆయన వస్తుంటే ఎక్కడో ఏదో ఒకటి అడ్డం పెట్టుకునే చాటుకి పరిగెత్తుకునే వెళ్ళేటువంటి పరిస్థితి నేను చదువుకునే సమయాల్లో. ఈ రోజుల్లో అది లేదు. ఈ రోజుల్లో అలాగుననే దైవ సంబంధమైన భయం కూడా లేని విధముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆయన చూస్తే ఏంటి, పాస్టర్ గారు చూస్తే ఏంటి, లేదా సంఘ పెద్ద చూస్తే ఏంటి, మా నాన్నగారు చూస్తే ఏంటి అంటే వారికి వారే వినని స్వభావము లేక దైవ భయము లేని స్వభావం కలిగి ఉంటున్నారు. ఇందులో నేను సూటిగా ఒక్క మాట చెప్తున్నాను. చాలా సంఘాలలో ప్రభురాత్రి భోజన సంస్కారానికి లోథరన్ సంఘ సభ్యులందరూ వస్తారు. తర్వాత వాళ్ళు మిగిలిన వారాలు రారు. నేను చాలా సంఘాలు గమనిస్తున్నాను, రారు. ఎందుకంటే అక్కడ సంస్కారంతో వాళ్ళకి తృప్తి లేదు. వాళ్ళు ప్రతి ఆదివారం తీసుకుంటారు పైగా వీళ్ళు వెళ్ళే సంఘాల్లో. కానీ ఈ మొదటి ఆదివారం ఎందుకు వస్తారు అని ఆలోచన చేసినప్పుడు వారికి కావలసిన వాటి కొరకు, పెళ్లి చేయాలంటే పాదిరి కావాలి, లేక ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే ఈ పాదిరి కావాలి. వాళ్ళు చెయ్యరు. ఇది తప్పు బోధ, తప్పు పరిస్థితుల్లో నువ్వు నడుస్తూ ఉండేటువంటి స్థితి. దేవునికి విధేయత కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ వరమును పొందడానికి, పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుని యొక్క ప్రాపసీ పొందడానికి 3000 మంది చేర్చబడిన తర్వాత వారు ఏక మనస్సు కలిగి ఉన్నారు. వారి ఆస్తి సమిష్టిగా ఉండెను. వారికి ప్రత్యేకమైన వారి పేరుని ఏదైనా ఆస్తి ఉంటే దాన్ని అంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినట్లుగా మనము అందులోనే చూస్తూ ఉన్నాం. 45వ వచనంలో చూచినప్పుడు 44వ వచనం చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇక్కడ నేను మీ ఆస్తి పట్టుకొచ్చి లోదరన్ సంఘంలో పెట్టమంటం లేదు. మీరు సమిష్టిగా ఐక్యతగా దైవ సన్నిధిలో రండి. దేవుని యొక్క వాక్యములందును దేవుని యందు భయం కలిగి జీవించడానికి మీరు సిద్ధపడండి. ఒక మాట చెప్తాను. నేను ఇంతకుముందు ప్యారిస్లో పనిచేసిన చోట చర్చిలో ఒక ప్రార్థన చేయమంటే చేయడం రాదు, ఒక బైబిల్ చదవమంటే చదవడం రాదు. ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత ఓ దీర్ఘ ప్రార్థన కొడతాడు, టైప్ చేసి పెడతాడు. ఈయనేనా ప్రార్థన రాసింది అంటే ఎవరిదో చూసో లేకపోతే ఉద్దేశం ఉండొచ్చు. మరి అలాంటప్పుడు దైవ సన్నిధిలో ప్రార్థించడానికేమి, దైవ సన్నిధిలో వాక్యం చదవడానికేమి? ఇలాగు చేస్తూ దైవ బిడలముగా కొనసాగలేము. నీ సాక్ష్యము లోకానికి తేటగా కనబడవలసిన ఆవశ్యకత ఉంది. కనుక వారు విశ్వసించి ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. ఐక్యత, ఇక్కడ సమిష్టి అంటే ఐక్యత. ఇది మనది అనేటువంటి భావం. చాలా మందికి ఈ భావాలు లేవు, ఈ సంస్కృతి లేదు. నేర్పిద్దామంటే నేర్చుకోరు. మా పద్ధతి ఇది అంటాం.
దైవ సంబంధమైన పద్ధతులు కలిగినటువంటి పాత నిబంధన వ్యక్తులు ఇక్కడ పేతురు బోధ విన్న వెంటనే 3000 మంది ఆ బోధకు హృదయంలో నొచ్చుకొని మార్పు కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ దినాన్ని నీకున్నటువంటి కోరికలు, నీ అలవాట్లు విడిచిపెట్టి దైవ వాక్య సంబంధమైన నడిపింపులోనికి రావాలని నిన్ను ఆహ్వానిస్తున్నాను. నిన్ను విమర్శించడానికి కాదు నేను చెప్పే వాక్యం. నీవు దైవ సంబంధమైన ఆలోచనలలో దైవ సంబంధమైన వరమును పొందకుండా పోతావేమో నీ బాధ. కొన్ని అవసరాలకు మాత్రమే లోదరన్ సంఘం కాదు. నీ జీవితంలో ఈ లోదరన్ సంఘం, నీవు నమ్మినటువంటి సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి, సహవాసములో ఉండాలి, సమిష్టిగా మనమందరం ఒక కుటుంబం అనేటువంటి భావం నీకు కలగాలి. 46వ వచనంలో అంటున్నాడు, వారు ఏక మనస్కులై, ఏమండి, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. దేవాలయం కూడుకుంటున్నారు, మరలా ఇంటింటా రొట్టె విరుస్తున్నారు. అంటే కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతంగా కాకుండా కలెక్టివ్గా ఓ సంఘం అంతటికి నువ్వు చేసిన, దేవుడు చేసిన ఉపకారములలో మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే భోజనమే పెట్టక్కర్లేదు, టీ ఇవ్వచ్చు, లేకపోతే పంచదార నీళ్ళే ఇవ్వచ్చు, అసలు ఏమీ ఇవ్వక్కర్లేదు కూడా. రొట్టె విరుచుచు అన్నారు కనుక భోజనాలు పెట్టమని నేను అంటంలే. ఒక సహవాసం, ఐక్యతగా ప్రార్థనా సహవాసం కొరకు మనము సిద్ధపడాలి. కనుక ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము, ఆనందముతోనూ. ఒక ఇంటి దగ్గర నేను, ఒక కుటుంబం ఉంది పార్వతీపురం, 4 అమ్మాయిలు. నేను 3వ అమ్మాయి పెళ్లికి కావాలి ఆహ్వానించారు, వెళ్ళాను. భోజనం చేద్దామని వెళితే భోజనం చేస్తూ ఉండగా కిరసనాయల వాసన వచ్చింది. కిరసనాయల వాసన వచ్చిందంటే కడుపు ఉబ్బిపోద్ది, ఇంకా తినకూడదు కదా, మానేశాను. మా సూపర్వైజర్ ఉన్నాడు, ఇప్పుడు మీకు డెలిగేట్ వాళ్ళ కొడుకు, ఆయన అన్నాడు, దేవరాజు గారు మీరు భోజనం మానేశారేమన్నారు. లేదండి, నాకు పెద్దగా ఇంట్రెస్ట్గా లేదని చెప్పాను. ఎందుకు వాళ్ళ తప్పు నేను బయట పెట్టడం కాదు. అప్పుడు ఆయన అన్నాడు, వీళ్ళు ఎప్పుడు కూడా డిన్నర్కి ఎక్కువ తినకుండా ఉండడానికి కిరసనాయిల్ స్మెల్ కొట్టడానికి చిన్న ఆవిరి మీద, గుడ్డ మీద కొడతారండి అని చెప్పాడు ఆయన. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఇక్కడ ఒక మాట, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. నిష్కపటం అనేది లేదు. పెళ్ళికి అందరూ రావాలి, నీ భోజనం తరగకూడదు. ఎవరో తినకుండా నువ్వు వండేది 15 మందికి అయితే 100 మంది తినేటట్లు పలహారంలాగా తింటే వేసుకోండి, పర్వాలేదు, కొంచెం వడ్డిస్తా ఉంటారు వాళ్ళు కూడా. ఇంకేం తింటావు నువ్వు? నిష్కపటమైన ప్రేమ కావాలి. పిలవాలా వద్దా అన్నది కాదు. పిలవాలంటే పిలవడం, లేతే మానేయడం, అంతే. అవసరం కోసం పిలుచుకోవడం కాదు, లేక ఏది జరగనప్పుడు నువ్వు పిలుచుకోవడం కాదు. ఇవన్నీ ఫాల్స్. ఇవి నీకు లోక సంబంధమైన ఆలోచనలు. నీవెన్ని ప్రార్థనలు చేసినా దైవికమైన ఆశీర్వాదంలోనికి మనము నడవలేని భయంకరమైన స్థితిలోనికి మనం వెళుతున్నామనే సంఘటన గుర్తు చేసుకొని దేవునికి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుకొని చుండిరి. పోనీ ఇలా తిన్నవాళ్ళు ఊరుకుంటామా? నేను తిన్నవాడిని ఊరుకున్నానా? ఈరోజు సంఘంలో ప్రకటించాను. నీ గురించి కూడా అలాగే ఇతరులందరూ చెప్పుకుంటారు. కనుక రక్షణ పొందేవారు, కొత్త వాళ్ళు ఎవరు కూడా ఈ సంఘంలో చేర్చబడతారా? అక్కడ దెబ్బలాట్లండి, ఆళ్లే పాడవండి, వాళ్ళకే పడదండి, ఆ పాస్ గారంటే లెక్క చేయరండి. చాలా మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో, ఇతరుల్ని సంఘానికి మనము ఒక 5వ సువార్త, ప్రతి విశ్వాసి ఒక 5వ సువార్తగా దేవునిలో ఎదగాలని కోరుకుంటూ, దేవునికి ఇష్టలుగా ఉండినట్టు అనుదిన ప్రార్థనలలో, అనుదినమైనటువంటి దైవ సంబంధమైన నడిపింపులో మీరు ఉండాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, యేసు ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఈ మాటలు, వాక్యాన్ని ముగిస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం.
ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. ప్రియుడైన మా తండ్రి, కృపగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు. ప్రభు, మేమేమై ఉన్నామో అది నీ కృప అయి ఉన్నాం. మేము ఏమి తలంచినా, ఏమి ఆలోచించినా మా జీవితాలలో భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన విషయాల్లో ఐక్యతను, సమిష్టితను మేము చూడగలుగుతూ ఉన్నాము. కానీ ప్రభు, నీ పరిశుద్ధత యందు, నీ వాక్యమందు మేము సమిష్టిగాను, ఐక్యతగాను, ప్రేమగాను ఒకరినొకరు నాయన ఉండగలిగే స్థితిలో మాలో అభివృద్ధి పరచుమని అడుగుచున్నాం. వినిన వాక్యము వ్యర్థపరచబడకుండా నాయన ఇది గాయపరచబడ్డానికి వాక్యాన్ని అందించటం కాదు కనుక ప్రభు, వారి హృదయాలలో ఉన్నటువంటి దైవ వ్యతిరేక స్వభావమును ప్రభు మేమందరము తీసివేసుకుని దైవ సంబంధమైనటువంటి నాయనా తండ్రి ఆ ఆత్మ సంబంధమైన వరమును పొందినట్లు, స్వస్థత, దేవుని యొక్క ప్రొఫెసీ, ప్రవచనం, భవిష్యత్తుని గురించినటువంటి నిరీక్షణ కలిగిన వారమై మేమందరము జీవించగలిగినట్లు నీ కృపా సహాయం మెండుగా అనుగ్రహించండి. అనేక మంది బిడ్డలు ఈ కోవిడ్ను జయించిన బిడ్డలుగా మేము నిన్ను స్తుతిస్తున్నాం. ఆ జయము నీ కృప ద్వారా, నీ యొక్క వాక్యము ద్వారా, నీ యొక్క కనికరము, నీ యొక్క ప్రేమ ద్వారా మమ్మల్ని రక్షించారు. నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా తండ్రి. ఇంకను ప్రభా, చిన్నారి బిడ్డల మీదకి కోవిడ్ వస్తుందనే హెచ్చరికలు మేము వింటున్నాం. నాయనా, చిన్నారి బిడ్డలు నీ కొరకు నాయనా తండ్రి ప్రాణత్యాగం చేసినట్లుగా ఈ లోకానికి నీ వచ్చిన ప్రథమ రాకడలో ప్రభు అనేకులు 2 సంవత్సరాల దిగువనున్న బిడ్డలు ప్రభు చనిపోయినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువా నాయన, అటువంటి తెగులు అది కేవలం మానవ మాతృల ద్వారా జరిగినది కనుక ఈ తెగులు ఏ బిడ్డను ప్రభా, ఏ చిన్నారి బిడ్డలను నాయన తండ్రి కంబళించుకున్నట్లు నీ పరిశుద్ధత ద్వారా, నీ ఆత్మ ద్వారా స్వస్థపరిచి బలపరచుమని అడుగుచున్నాం. వారు 9 నెలలు కని పెంచి కష్టపడి ప్రభువా పెద్దవారినిగా చేసుకుని అలారు ముద్దుగా జీవిస్తున్న పరిస్థితులలో ఈ కరోనా అనే వైరస్ వారికి సోకి వారు ఎవ్వరూ బాధపడకుండానట్లు ఈ థర్డ్ వేవ్లో నాయన సంఘములో, నాయన తండ్రి క్రైస్తవ లోకములో, నాయన ఈ భూలోకములో నాయన ఏ బిడ్డలు చనిపోయారనే వార్త లేకుండా వారు నిన్ను నమ్ముకున్నట్లు, నీ అందు విశ్వాసం ఉంచున్నట్లు, నీ వెలుగులోనికి వచ్చినట్లు నీ కృపా సహాయము వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకను ప్రభువా కరోనా బారిన పడి నాయన తండ్రి లోకయాత్ర ముగించినటువంటి బాలకృష్ణ గారి కుటుంబం, పుష్పలత గారు, నాయన తండ్రి మహనీయమ్మ గారు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యపరచండి. విశ్వాస జీవితంలో ప్రభు వేటిని ప్రేమించుట ద్వారా కాదు కానీ ప్రభువుని ప్రేమించుట ద్వారా నిత్య జీవానికి వారసులమవుతామనేటువంటి సత్యాన్ని గ్రహించుకొని వారిని యందు నమ్మకం కలిగిన బిడ్డలుగా ధైర్యముగా చేయవలసిన పనులు చేసుకుంటూ ముందుకు సాగుటకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు వారికి అనుగ్రహించుమని, నన్ను విడిచి వెళ్ళిన ఆ బిడ్డల కుటుంబాలకు కావలసిన నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభు అనేక మంది బిడ్డలు నాయన వివాహాలు చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. నాయన సంబంధాలు చూసుకుంటున్నారు. ప్రభు నాయన తండ్రి వారి యొక్క ఆలోచన ప్రకారం, నెరవేర్పు ప్రకారం నాయన తండ్రి క్రైస్తవ లోకం విస్తరించినట్లు వివాహాలు జరిగించండి. అనేకులు విశ్వాస జీవితంలో ఎదుగునట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వివాహం నిశ్చయం చేసుకున్నటువంటి నాయన కోనాల జోసెఫ్ గారు కుమారుడు సురేష్ బాబు, నాయన తండ్రి ప్రభు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే రీతిగా ప్రభు సుందర్ సురేంద్రనాథ్ గారి యొక్క కుమార్తె నాయన తండ్రి ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని సిద్ధపరచండి. వివాహ వేడుక నాయన తండ్రి కేవలం నాయన తండ్రి శారీరక సంబంధమైనది మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన కుటుంబముగా వర్ధిల్లినట్లు నాయన వారిని అభిషేకించి వారిని ఐక్యపరిచి కుటుంబ వ్యక్తిగత జీవితంలో వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభు నిన్నటి దినాన్ని నిశ్చితార్థం చేసుకున్న అనురత్న అనేటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బిడ్డను కూడా ప్రభు నాయన నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క కౌగిటిలో ప్రభు నీ బిడ్డను నాయన తండ్రి మరి ప్రభు నువ్వే ఆశీర్వదించి అభివృద్ధి పరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ఆ బిడ్డలకు కావలసిన ఆత్మీయమైనటువంటి సహాయము, తండ్రి లేని లోటును ప్రభువా నీవే తీర్చుమని అడుగుచున్నాం. వివాహ గడియలు దగ్గర పడినప్పుడు నీవే నాయన వారికి కావలసిన ప్రతి వాతావరణం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, నాయన అన్నిటినీ అనుకూలపరిచి వారు నీ సన్నిధిలో ఐక్యపరచబడినట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకను ప్రభువా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన గర్భం తెరవబడని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన తండ్రి వివాహ వ్యవస్థలో నీవు అనుగ్రహించేటువంటి నాయన బలమైన నాయన తండ్రి వాగ్దానము, బలమైనటువంటి నాయన నిరీక్షణ కలిగి నీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము కనుక ప్రభు అట్టి స్వాస్థ్యము కొరకు బిడ్డలు చూస్తూ ఉండగా వారికి నువ్వు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి గర్భమును తెరచి నాయన వారికి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా గర్భవతులుగా ఉన్నటువంటి బిడ్డలు నెలలు నిండినప్పుడు ప్రభువా నీవే చక్కనైనటువంటి ప్రసూతిని అనుగ్రహించి వారిని బలపరిచి ఆత్మీయంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పరీక్షలు అవుతాయా అవ్వవా అనేటువంటి ఆందోళనలో నాయన అనేక మంది బిడ్డలు ఉన్నారు కనుక ప్రభువా నాయన తండ్రి ప్రభుత్వం వారు కావచ్చు, కోర్టు కావచ్చు, నాయన నీ బిడ్డలు కావచ్చు జ్ఞానవంతులుగా వివేకవంతులుగా ఉండనట్లు జ్ఞాన వివేకములుగా ఆత్మను అనుగ్రహించి ఏ నిర్ణయం తీసుకున్నా దాని కొరకైనటువంటి ప్రిపరేషన్ నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి ఉన్నత విద్య కొరకు నాయన తండ్రి ఆయన ప్రభువా ఆలోచన చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు వాటి ఆలోచనలో ముందుకు సాగుతూ ఉండగా కావలసిన జ్ఞాన వివేకములు, సమయస్ఫూర్తి అయిన జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగ విధి నిర్వహణలో ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభా నాయన ఏ విధమైన సామాజికమైనటువంటి ప్రాబ్లమ్స్ వారికి రాకుండానట్లు, ఏ విధమైన ప్రమాదాలు జరగకుండానట్లు, నాయన ఏ విధమైనటువంటి నాయన తండ్రి విష చూపులు, నాయన విష ప్రయోగాలు బిడ్డల మీద జరగకుండానట్లు నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా వారిని ముద్రించి వారిని ఆత్మీయంగా బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు ప్రభువా నాయన తండ్రి చిన్నారి బిడ్డల కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ విద్యార్థులు, విద్యార్థినీలు ప్రభువా ఇంకా నువ్వు చిన్నారి బిడ్డలు నేను వారు చదువుతున్న చదువులో అల్లరితో కూడిన ఆటపాటలు లేక దైవ సంబంధమైన జ్ఞానమును, ఆలోచనను వారికి కలిగి ఉండి ముందుకు సాగగలిగినట్లు కృప దయచేయండి. ఇవనైనా ఈ ఆరాధనకు వచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. టెక్నికల్ టీం నాయన అభిషేక్తు నాయన తండ్రి అదే రీతిగా పాటలు పాడి దేవుని వాక్యాన్ని చదివి నాయన వినిపించినటువంటి నీ బిడ్డల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ కుటుంబ వ్యక్తిగత జీవితాలలో నీవే నాయన ఆశీర్వదించి దీవించి వారికి కావలసిన నాయన తండ్రి ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాం. నాయన తండ్రి సేవియర్ లోదరని సంఘం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో ఏ కష్టమున్నదో, ఏ నష్టమున్నదో, వేటి కొరకు వాంఛించి ప్రార్థిస్తున్నారో, నాయన ఏ సహాయం కొరకు నీ సన్నిధిలో అడుగుచున్నారో ఇప్పుడే ప్రభువా నీ ఆత్మ ద్వారా ప్రేరేపించి వారికి సహాయము, వారికి జరగమనుకున్న కార్యములు జరిగించి నీవే నీ యొక్క మార్గమును, నీ వెలుగును వారి మీదకి, వారి కుటుంబాల మీదకి, వారి బిడ్డల మీదకి ప్రసరింపజేసి నడిపించమని, మహిమ పొందుమని ఈ మనములు మా ప్రభువును రక్షకుడు నైనా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మీ అందరికను వినుచుండు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. రాత్రి అయినా నిడబాయకు, రాత్రిపై చీకటులు క్రమ్మేను, సహాయమేమి లేని వారికి సహాయ
Ayuda nan bagsipo kami. Amen. అందరికీ వందనాలండి. ఆదివారం ఆరాధన కూడా ఎవరు రావద్దు. ఆన్లైన్లో మీకు 9:30 గంటలకల్లా మీకు ప్రోగ్రామ్ని అందిస్తాం. మేము ముందుగానే చేస్తాం కనుక మీకు ఎవరికి రావాలనే ఆహ్వానం కాదు, కానీ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో సిద్ధపడి ఈ ఆరాధనల ద్వారా దేవుని మహిమపరుస్తూ మీరు ఆత్మీయ మేలు పొందాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి.